నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ కోసం 5.5 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నాను. సో మనం మార్క్ చేసిన విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని మన ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను నెక్ వచ్చేసి 4.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఓకే, నెక్ కోసం నేను స్క్వేర్ షేప్లో లైన్ డ్రా చేస్తున్నాను. సో ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి నేను 7.5 ఇంచ్ దగ్గర మార్క్ చేశానండి. నేను వేస్ట్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. సో ఇప్పుడు ఆర్మ్ రౌండ్ డ్రా చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కొంచెం డీప్ తీసాం కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మార్క్స్ లోపలికి డ్రా చేసుకోవాలి. ఓకే, 1/2 ఇంచ్ లెంత్ మార్క్ మనం లోపలికి మార్క్ చేసి డ్రా చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్ అండి. సో మనము ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ తీసుకుందాం. నెక్ రౌండ్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా మనకి బాడీ పార్ట్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను కట్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి మనం 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్ మనము ఆర్మ్ రౌండ్ 1/2 ఇంచ్ లోపల తీసుకున్నాం కదా, అది కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేసుకోవాలి. ఓకే, సో ఆర్మ్ రౌండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ మనం డీప్ తీసుకున్నాం కదా, ఇది. నెక్ వచ్చేసి మన ఇష్టము, మనం రౌండ్ తీసుకోవచ్చు, ఏదైనా డిజైన్ పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి రౌండ్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి బాటమ్ అండి. బాటమ్ మనకు బాడీ పార్ట్ మైనస్ చేస్తే మనకి ఎంత కావాలో లెంత్ తీసుకోవాలి. ఓకే, లైనింగ్ వచ్చేసి మన మెయిన్ పార్ట్ కంటే కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు నేను స్టిచ్, ఇది గ్యాదరింగ్ ఫూట్ అండి. ఈ ఫూట్ అనేది స్టిచ్ ఎలా వస్తుందని ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఈ ఫూట్ వచ్చేసి ఇది. సో మనకి ఈ విధంగా వస్తుంది. నేను చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఫూట్ పెడుతున్నాను. సో మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ ఫూట్తో స్టిచ్ ఎలా వస్తుందని ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో మనం సెట్ చేసుకున్నాం కదా, చూడండి నేను బాటమ్ పార్ట్ లైనింగ్ తీసుకున్నాను. ఓకే, మనకి ఈ విధంగా మనకి ప్రిల్స్ పెట్టినట్టు వచ్చేస్తుంది. సో ఈ ఫూట్ వచ్చేసి మనకి ఈ విధంగా మనం సెపరేట్ ప్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో స్టిచ్ వచ్చేసి మనకి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్తుంది. సో చూస్తున్నారు కదా మనకి. ఓకే, ఈ విధంగా స్టిచ్ చేసి వస్తుంది. సో చూడండి చాలా బాగుంది కదా. ఈ డ్రెస్ ఫ్రాక్ వచ్చేసి నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ పెడతాను. ఓకే, బాయ్.